ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్స్ కానీ ఉండవు. ఈయన ఆన్సర్స్ ఉండవు. క్వశ్చన్స్ ఏమైనా 2-3 పెట్టారేమో తెలియదు అడుగున ఎక్కడన్నా. ఆన్సర్స్ అయితే నాకు కనపడలే. మొత్తం ఈయనంతగా డొక్క చెడతా, డోలు కడతా, తాట తీస్తా. ఒక్క దగ్గర అన్నట్టున్నాడు, మేము అడిగితే వాళ్ళు అడగాల మీరెవరు అని. ఏదో వీడియో ఉందా, ఎక్కడ ఉందా? అదేనా ఉంది, లోడ్ చేసింది. ఇదే నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలకు సమాధానం చెప్పే సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులను తాడదీస్తాం. వెరీ క్లియర్, నో క్వశ్చన్. ఎవరిని బెదిరిస్తున్నాడంటే నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే. ఎవరో అడగడం, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు, డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే, లేకపోతే దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం, తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో, మేనిఫెస్టోకు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ, తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పాడు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో, ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు, విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి, దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి అని మళ్ళీ QR కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి, ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను, వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ OTP ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా ఇది వచ్చి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈయన కూడా ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని